కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా ఒక్కొక్క సెక్షన్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే ఒక స్ట్రాటజీస్ని మనం నేర్చుకుంటున్నాం. రీడింగ్ కాంప్రహెన్షన్ ఆల్రెడీ చేసుకున్నాం. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించిన ఆస్పెక్ట్స్ కూడా మనం ఫినిష్ చేసాం. ఇప్పుడు అదే కరెంట్ అఫైర్స్లో లీగల్ కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానిపైన ఒక స్ట్రాటజీ తెచ్చుకుందాము. లీగల్ కరెంట్ అఫైర్స్ మిగతా కరెంట్ అఫైర్స్తో పోల్చుకుంటే చాలా వేరుగా ఉంటాయి. ఎందుకు అంటే లీగల్ కరెంట్ అఫైర్స్ వైడ్ సర్క్యులేషన్లోకి రావు. అలాగే లీగల్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక సోర్స్ మనం చెప్పలేము కూడా. అయితే స్టూడెంట్స్ ఒక ప్లాన్ చేసుకోవచ్చు. అదేంటి అంటే రెగ్యులర్గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క జడ్జిమెంట్స్ని ఫాలో అవ్వడం అనేది ఒక సజెస్టబుల్ ఐడియా. నెంబర్ 2, న్యూస్ ఆర్టికల్స్లో ఉండే అంశాలపైన కొంత హార్డ్ వర్క్ చేయడం నేర్చుకోండి. ఉదాహరణకి ఢిల్లీ హైకోర్టు రీసెంట్గా వికీపీడియాని బ్యాన్ చేస్తాను బికాజ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మై ఆర్డర్స్ అండర్ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పడం జరిగింది. అసలు కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాన్స్టిట్యూషన్ ఎక్కడ మెన్షన్ చేశారు? ఆర్టికల్ 129, ఆర్టికల్ 142 క్లాస్ 2, ఈవెన్ ఆర్టికల్ 19 క్లాస్ 2లో కూడా కాంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అనే అంశం ఉంటుంది. ఈ కోర్ కాన్సెప్ట్స్ మన మైండ్కి వచ్చేయాలి. నెక్స్ట్ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 ఒకటి ఉంటుంది, అది కూడా మన మైండ్కి రావాలి. సో ఇది ఒక వే ఆఫ్ స్ట్రాటజీ. అంటే కాంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అంటే ఏంటి, దానికి సంబంధించిన రిలవెంట్ ఆర్టికల్స్ ఏమున్నాయి, సెక్షన్స్ ఏమున్నాయి అనేది మనకు ఐడియా రావాలి. అలాగే లాస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక ఒక ప్రొఫెసర్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న ప్రొఫెసర్ జావేద్ అహ్మద్ హజామ్, అతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని క్రిటిసైజ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. He was arrested at IPC 153A, ప్రమోషన్ ఆఫ్ డిస్హార్మోనీ ఇన్ ద సొసైటీ. అయితే కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే కోర్టుకి కేసు వెళ్ళినప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే రైట్ టు క్రిటిసైజ్ గవర్నమెంట్ కన్స్ట్రక్టివ్లీ కమ్స్ అండర్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ అని చెప్పడం జరిగింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో భాగంగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఆఫ్ గవర్నమెంట్ కూడా వస్తుంది అనే పాయింట్ని కోర్టు అదే కేసులో జావేద్ అహ్మద్ హజామ్ కేసులో స్ట్రెస్ చేసింది. అలా కేసు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీరు గమనిస్తే కనుక రంజిత్ సిన్హా, ఈ కేసులో మనకి రంజిత్ సిన్హా అనే కేసులో కోర్టు ఏం స్ట్రెస్ చేసిందంటే, ఇన్ఫ్యాక్ట్ కోర్టు కేసు వచ్చేసరికేమో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కన్జర్వేషన్ సంబంధించింది. కోర్టు ఏం చెప్పిందంటే రైట్ అగెనెస్ట్ అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ కమ్స్ అండర్ ఆర్టికల్ 21. వన్స్ అగైన్ ఇంపార్టెంట్ వన్. సో ఇలా మనకేమవుతుందంటే జాగ్రత్తగా ఒక్కొక్క ఆర్టికల్ని కనెక్ట్ చేసుకుంటూ రావాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికి తెలిసింది, రీసెంట్గా బాగా న్యూస్లో ఉంది సబ్ క్లాసిఫికేషన్. ఈ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీ వచ్చేసరికి మనం బ్రెయిన్లో బాగా వర్కౌట్ చేయాలి. అసలు ఎస్సీ అనే పదం కాన్స్టిట్యూషన్ ఎక్కడ చెప్పబడింది? సో ఆర్టికల్ 341 ఎవరు గుర్తింపు చేస్తారు? ఆర్టికల్ 351 చెప్తుంది అనమాట, ప్రెసిడెంట్ విల్ రికగ్నైజ్ ఏ కమ్యూనిటీ ఆర్ గ్రూప్ యాజ్ ఏ ఎస్సీ, పార్లమెంట్ హ్యాస్ పవర్ టు అమెండ్ ద లిస్ట్ అని చెప్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి రీసెంట్ జడ్జ్మెంట్ పేరు ధవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఈ ధవేందర్ సింగ్ జడ్జిమెంట్ పాత జడ్జిమెంట్ ఏం మార్చింది? ఈవి చెన్నయ్య జడ్జిమెంట్ మార్చింది. సో ఇలా మనకి కనెక్షన్స్ ఉండాలి. సో క్లాట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ లీగల్ కరెంట్ అఫైర్స్ అనే సెక్షన్ని చదివే ముందు నా స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ లా పైన, అలాగే ఈ ఇంపార్టెంట్ యాక్ట్స్ ఐపీసీ అవ్వచ్చు, ప్రజెంట్ 3 క్రిమినల్ యాక్ట్స్ అవ్వచ్చు, లేదా న్యూస్లో కామన్గా ఉండే యాక్ట్స్లో ఉన్న ఇంపార్టెంట్ సెక్షన్స్ని కూడా జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో లీగల్ కరెంట్ అఫైర్స్ కోసం స్టూడెంట్స్ చాలా వేరుగా ప్రిపేర్ అవ్వాలి, అన్ని సెక్షన్స్ లాగా కాదు. సో దృష్టిలో పెట్టుకుని ముందు కాన్స్టిట్యూషన్ లా పైన, తర్వాత యాక్ట్స్ పైన, ముఖ్యంగా సెక్షన్స్ పైన మంచి కమాండ్ తెచ్చుకోండి. లీగల్ కరెంట్ అఫైర్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి. ఈ స్ట్రాటజీతో మీ స్కోర్స్ ఇంకా పెంచుకోవచ్చు అండ్ పెంచుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.